ఇప్పుడు అసలు ఈ పార్ట్ 3లో ఉన్న విషయం ఏంటంటే, ప్రియులరా, మనకు వాక్యం నేర్పుతున్న ఆత్మీయ తండ్రిని కానీ, మన సంఘంలో పాస్టర్ గారిని కానీ, ప్రిన్సిపాల్ని కానీ, ఎవరినైనా సరే, వాక్యం చెప్పేవాడు ఎవరైనా సరే వాక్యము నేర్చుకోవాలంతే. ఎక్కువ మాట్లాడకూడదు, ఎగస్ట్రాలు చేయకూడదంతే. అర్థమైంది మీకు? చాలా జాగ్రత్తగా వినాలి. స్టీవెన్సన్ మాట విధానం ఇలాగే ఉంటుంది. ఎవరైనా సరే వాక్యం చెబుతున్నప్పుడు జాగ్రత్తగా, అది బైబిల్కి సరిపోతున్నప్పుడు జాగ్రత్తగా విని నేర్చుకోలేక మానే సంఘం. అసలు చర్చిలోకి వెళ్ళకండి, మానేయండి. అసలు ఎందుకు కోకొలలో నా సంఘానికి వచ్చి ఎందుకు మందలుగా వస్తున్నారు? అసలు నా ఆలయంలోనికి రమ్మన్న వాడేవాడు అంటాడు యెషయా గ్రంథంలో, తెలుసా? అంటే రమ్మన పొమ్మన. యేసు ప్రభు కాబట్టి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులను నా దగ్గర రండి అన్నాడు. తండ్రి అయితే పొమ్మంటున్నాడు. పొంటే సంఘంలోంచి. అసలు పిల్లారా, ఒక మంచి మాట చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం తీయండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘానికి గొప్ప హింస కలిగినందున అపోస్తలుడు తప్ప అందరూ యోదయ సమరయ దేశాల యందు చెదిరిపోయారు. భక్తిగల మనుషులు స్టెఫను సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. అయితే సౌలు ఇంటింట జొచ్చి స్త్రీలను పురుషులను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘాన్ని పాడు చేయుచుండెను. ఓకేనా? ఇక్కడ పౌలు గారు పాత జీవితం సౌలు గమనీయులు పాదాల దగ్గర యెహోవాను గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి నేర్చుకున్నాడు. క్రీస్తు గురించి అతనికి తెలియదు. యెహోవా ధర్మశాస్త్రం అంటే మాటలు కాదండి, అప్పట్లో చాలా బెస్ట్. ఇప్పుడు మన BOU అంటే ప్రపంచానికి ఒక బ్రాండ్. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఒక బ్రాండ్. ఇందులో డిగ్రీ చేస్తే అసలు నువ్వు నెంబర్ 1 అసలు. అందుకే ఆ బ్రాండ్ కోసం బోడమని చేస్తున్నారు తప్ప దేవుని ఇష్టంతో ఎవరు చేయట్లేదు. ఆ డిగ్రీ ఉంటే మనల్ని గౌరవిస్తారని. BOUని ఈ టైప్లో కూడా వాడుకుంటున్నారు మన వాళ్ళు చాలామంది. BOU అంటే ఒక బ్రాండ్, అందులో ఉన్నవాడు అంటే గొప్పవాడు అని అర్థం. ఇక్కడ అప్పుడున్న గమనీయుల దగ్గర నేర్చుకున్న వాళ్ళు కూడా, గమనీయులు అక్కడ ఉన్నటువంటి సంఘము కానీ, అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరం కానీ, అక్కడ వాక్యం నేర్చుకున్న వాళ్ళు గొప్పవారు. అందులో సౌలు నెంబర్ 1. తర్సు పట్టణంలో పుట్టి బెన్యామీను గోత్రంలో పుట్టి, ఓకేనా, గమనీయుల పాదాల దగ్గర నేర్చుకుని, ఇప్పుడు మనం ఎలాగైతే నేనైతే పిడి సుందర్రావు గారి పాదాల దగ్గర, సురేష్ అన్నయ్య రాజు గారి పాదాల దగ్గర ఎలాగైతే నేర్చుకుని ఉన్నానో, అలాగే పౌలు గారు కూడా గమనీయుల పాదాల దగ్గర యెహోవాను గురించి, ధర్మశాస్త్రం గురించి నేర్చుకున్నాడు. అయితే అప్పటికేం జరిగింది? స్టెఫన్ చచ్చిపోయాడు చిన్నప్పుడు. పౌలు గారు అంటే టీనేజ్లో ఉన్నప్పుడు సౌలు గారి సమ్మతితో స్టెఫను ఇతను మాట ద్వారా చంపబడ్డాడు. అయితే ఈ సందర్భంలో విషయం ఏంటంటే, స్టెఫను వాక్యం చెప్పాడు. స్టెఫన్తో పాటు ఇంకా చాలామంది శిష్యులు ఉన్నారు. ఓకేనా? స్టెఫన్తో పాటు ఎంతమంది శిష్యులు ఉన్నారు? యేసుప్రభు శిష్యులు చాలామంది ఉన్నారు. అందులో పేతురు గారు ఉన్నారు, యోహాను గారు ఉన్నారు, యాకోబు గారు ఉన్నారు, తోమా ఉన్నారు, బర్తలోమయి ఉన్నారు, యోధా గారు ఉన్నారు. ఈ చాలామంది శిష్యులు. యోధా గారు అంటే ఆయన చనిపోయాడు, ఆయన గొడవదిలేండి. ఇంకా మిగతా శిష్యులు కూడా చాలామంది యేసు ప్రభును ప్రకటించుకుంటూ ఉంటున్నారు. ఇక్కడ పౌలు గారేమో ధర్మశాస్త్రాన్ని కూడా ప్రకటించుకుంటూ కొత్త నిబంధన యేసుక్రీస్తు వారి గురించి చెప్పే ఈ క్రైస్తవులందరూ ఏం చేస్తున్నాడంటే కొడటం, చంపడం స్టార్ట్ చేశాడు. క్రీస్తు సంఘాన్ని పాడు చేస్తారు. క్రీస్తు ఎవరయ్య అసలు? యెహోవా దేవుడు మనకి తండ్రి, ఆయనే. యెహోవాయే మనకు రక్షణ మార్గం, యెహోవాయే దేవుడు. క్రీస్తు ఎవరు అసలు?
అలా క్రీస్తు గురించి, యేసు ప్రభు గురించి చెప్పే ప్రతి ఒక్కరిని కూడా ఈడ్చుకొచ్చి ఈ పౌలు గారు ఏం చేస్తున్నాడంటే, సౌలుగా ఉన్నప్పుడు కొట్టడం, చంపడం చేస్తున్నాడండి. యెరూషలేము సంఘములో గొప్ప హింస ఎందుకు కలిగిందంటే, ఈ పౌలు గారు చేసిన రచ్చ. అక్కడ అందరినీ కూడా గుర్రాల మీద వచ్చి దేవుని కొరకు ప్రకటించే వారందరిని కొట్టడం, వాళ్ళందరిని ఈడ్చుకొని చంపేయటం, స్త్రీలని కూడా చూడకోకుండా వారిని చర్చి బయట నుంచి ఈడ్చుకొచ్చి వాళ్ళని చితక్కొట్టడం అనేది ఆనాడు మనం ఒక మత ఛాందసవాదిని ఇతరులను చూస్తున్నాం మనం. అంటే అప్పటికి కూడా యేసుప్రభు శిష్యులు పౌలు గారికి చెబుతున్నారు కూడా. ఏమని? బాబు, ధర్మశాస్త్రాన్ని మనం కించపరచట్లేదు, క్రొత్త నిబంధన ఉంది అబ్బాయి. యేసుప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు, సిలువలో రక్తం గార్చాడు. ఇప్పుడు మనం యేసుప్రభు నామాన్ని బాప్తిసం పొందాలి. యేసుప్రభువే మనకు రక్షణ మార్గం అంటే మరలా కొట్టేసేవాడు. ఓకేనా? యేసుప్రభు పేరు చెప్తేనే కొట్టేసేవాడు. యేసుప్రభు పేరింటేనే వాళ్ళందరినీ కూడా సంఘాలన్నిటినీ క్లోజ్ చేయించేవాడు. అలాంటి సమయంలో ఏం జరిగిందంటే, 9వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు, హత్య చేయుటయు, తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోను సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాడు. అంటే నా ప్రాణం ఏమైనా పోతుందేమో, వీళ్ళ ప్రాణాలు నేను తీసేస్తాను, వీళ్ళందరినీ నేను హతమారుస్తాను. అసలు పౌలు యేసుప్రభు శిష్యుల్ని బెదిరించడం కొట్టడం ఇవన్నీ చేస్తూ అసలు దమస్కులో ఉన్న అసలైన సంఘం, క్రీస్తు సంఘం, అదే అంతియొక్క పట్టణం, దమస్కులో ఒక సంఘం ఉంది, అంతియొక్క పట్టణంలో సంఘం ఉంది, యెరూషలేములో చాలా సంఘాలు ఉన్నాయి. అందులో ఇతను దమస్కు వెళ్తున్నాడు. తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి, అంటే వీళ్ళని హింసిస్తున్నాను, మీరు నన్ను ఏమనకూడదు, ప్రధాన యాజకులారా మీరు నన్ను ఏమంటారు సరిపోదు, నేను ఒక ప్రూఫ్. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు కదండి, యేసు ప్రభుని గురించి ప్రకటించడానికి మీకు రుజువేది, ఆధారం ఏదని అడుగుతున్నారండి. మీకు ఎవరిచ్చారు, పర్మిషన్ ఎవరిచ్చారు అని అడుగుతున్నారండి. ఇప్పుడు నన్ను అడిగితే నేను చెప్తానండి కరెక్ట్ అయిన సమాధానం, అసలు నన్ను ఎవరు అడగరు. అలాగే ఇక్కడ పౌలు గారు పర్మిషన్ తీసుకున్నాడు. సౌలుగా ఉన్న పౌలు పర్మిషన్ తీసుకుని స్త్రీలనైనను పురుషులనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొచ్చి వచ్చుటకు, యెరూషలేము తీసుకురావడానికి దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని, దమస్కులో ఉన్న సమాజముల వారికి అక్కడున్న వాళ్ళతోనే వాళ్ళని బంధించేయాలని. అర్థమైందని పాయింట్ మరలా చదువుతాను, అర్థం అవ్వదనుకోండి మరలా చదువుతాను. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును, తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని దగ్గరకు వెళ్ళి, ఓకేనా, ఈ మార్గమందున్న అంటే క్రీస్తు మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల, ఒకవేళ వాళ్ళని కనుగొంటే వారిని బంధించి యెరూషలేముకు తీసుకురావాలి. మీరు దమస్కులో ఉన్న సైన్యం, దమస్కులో ఉన్న సౌలు శిష్యులారా, ధర్మశాస్త్రం నేర్చుకుంటున్న వారులారా, యెరూషలేములో ఒకవేళ స్త్రీలైన పురుషులైన ఈ మార్గం ఉంది, ఏ మార్గం? యేసుప్రభు మార్గం ఉంటే వాళ్ళందరినీ కూడా యెరూషలేము తీసుకురావడానికి అక్కడున్న సమాజంలో వారు పత్రికలు ఇమ్మని ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. ప్రియులారా, ఏం జరిగింది చూద్దాం. అతడు ప్రయాణం చేసి దమస్కు వచ్చినప్పుడు ఏమంటే అసలు నిజంగా మన పాస్టర్ గారి కానీ, మన బోధకులు కానీ, సంఘంలో బోధకులు కానీ నీ గురించి ఏదైనా వాక్యం చెప్పినప్పుడు విని మారిపోవాలి. ఎందుకంత గర్వం? చాలామందికి క్రైస్తవులైన వారు కూడా ఏదో ఇది నాది, అది నాది, ఇది నేను లేకపోతే పని అవ్వదో, లేకపోతే అది నేనుంటేనే కానీ జరగదు. క్రీస్తు నమ్ముకోనప్పుడు చెప్పావు ఈ మాటలో, ఇప్పుడు చెప్తావా? ఇప్పుడు కూడా అదే మాటలు చెప్తావా? చాలామంది ఏమంటారంటే, పిడి సుందరరావు గారు బోధలో, నువ్వు నేర్చుకుంటున్న బోధలు స్టీవెన్ చాలా కఠినంగా ఉంటాయి కదా అన్నాడు. నేను అప్పుడు అన్నా సింపుల్గా, బలహీనుడు కదండి, ఇంజక్షన్ చేతన ఎలా ఉంటుంది, కథక్కను గుచ్చుకుంటా సూది మెల్లిగా, దెబ్బగా నొప్పిగా ఉంటుంది, వాసిపోతుంది, 2 రోజుల దాకా తగ్గదు.
యాంటీబయాటిక్ ఎక్కిస్తే 5-6 రోజుల దాకా నొప్పి తగ్గుతుంది. ఎలా ఉంటుంది? మంచే, కానీ నొప్పి ఉందా? ఆయన బోధలు కూడా అలాంటియే. ఉన్న విషయాన్ని మొహం మీద చెప్తారు, తప్పు లేదు అందులో. నిన్ను ప్రేమించి నీకు పొగిడేసి నేను హెచ్చించి తబ్బుబ్బు చేసేసి అరటిగా చెట్టెక్కించి నేను కింద పడేసేవాడు మంచోడా? నిన్ను చిన్నప్పటి నుంచే గద్దించి వాక్యాన్ని ఖండించి వాక్యం చెప్పేవాడు గొప్పోడు అంటే అలా చెప్పేవాడు గొప్పోడు. ప్రిలరా, సంఘంలో ఒక వాక్యోపదేశకుడు కఠినంగా మీ మీద, ఒకవేళ నీ మీద చెప్తున్నాడు, చెప్పే అర్హత ఆయనకు ఉంది. నువ్వేం చేస్తావు? నువ్వేం చేయగలవా? చెప్పే అర్హత దేవుడు అతనికి ఇచ్చాడు. ఎందుకంటే మృగాలను, కొదమ సింహాలను బాలుడు తోలతాడు, మేపుతాడని యెషయా గ్రంథంలో చెప్పిన ప్రవచనం నెరవేరాల మనలో కూడా. బోధకుడు చెప్పగా విని మారిపోవాలి. నేను మారను, నా టైపు వేరు, నేను ఎవరో చెప్తే కానీ మారను, నా విధానం నాది, నా రీతి నాది, నా నీతి నాది అన్నావు అనుకో, దేవుడు ఊరుకోడండి. ఏం చేస్తాడో తెలుసా? ఏంటి స్టీవెన్ గారు ఎలా మాట్లాడుతున్నారంటే, బైబిల్ని బేస్ చేసుకుని స్టీవెన్సన్ ఎప్పుడు మాట్లాడతాడో. 9వ వచనం జాగ్రత్తగా చదవండి, వినండి. సౌలు ప్రభు శిష్యులను బెదిరించుట. ప్రభు అంటే మాటలా? పేతురు గారు ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నువ్వు ప్రభు శిష్యులను బెదిరిస్తావా? హత్య చేస్తావా? వాళ్ళని చంపుతావా? వాళ్ళు ఏం చేశారయ్యా నిన్ను? నీ మార్గం కరెక్టే, యెహోవా గురించి చెబుతున్నావు, ధర్మశాస్త్రం రైటే, కానీ మనకు యేసుక్రీస్తు వారు వచ్చాడు, ప్రాణం పెట్టాడు, శిలువలో రక్తాన్ని కార్చాడు, క్రీస్తు సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘంలో మనందరం క్రీస్తు శిష్యులం. ఇదే ఒకనాడు అబ్రహాము దగ్గర నుండి, ఆది కాండంలో దగ్గర నుండి యెషయా, దానియేలు వీళ్ళందరూ నోట చెప్పబడిన సంఘం ఇదేరా బాబు. ఇదిరా నిజమైన మార్గం, ఏసే సత్యం. నువ్వు నమ్ముకున్న ఆ తండ్రి యేసుక్రీస్తు వారిని పంపించాడు, దానికి మేమే సాక్షులము. తండ్రి అయిన యేసుప్రభుని చంపాడు, 3వ దినమున తండ్రి యేసుప్రభుని లేపాడు, ఇవన్నిటికీ మేము సాక్షులము. ఇవిగో రుజువులంటే ప్రభు శిష్యులను చంపుతావు నువ్వు? బెదిరిస్తావు నువ్వు? హింసిస్తావు నువ్వు ప్రభు శిష్యుల్ని? ఎవరినైనా ఎదిరించుకో. యేసు ప్రభుని కరెక్ట్గా నమ్ముకున్న వాడిని బెదిరించడం కానీ ఏమైనా చేస్తే దేవుడు ఊరుకోడు. ఏమండి, చాలామంది ఏమంటారంటే, నా తండ్రి గారు జయశాలి గారు ఓ మాట అంటారు స్టేజ్ మీద, స్వస్థత సవాలు చేసి స్వస్థత చేసేవాడు ఎవడైనా ఉంటే ప్రపంచంలో ఎవడనుంటే తీసురండి, 2 నిమిషాల్లో ఓడిస్తాయి స్టేజ్ మీద వాడిని, 2 నిమిషాల్లో. నా తండ్రి మాటలకు నేను పడిపోయానండి. ఆ మాటలకు నేను పడిపోయి, ఏంటి వాక్యం ఎలా ఉంది అసలు, ఎంత గర్జనతో ఉంది ఏంటి అసలు. అదే మాటలో పౌలు గారు దగ్గరకు వచ్చి పేతురు శిష్యులు అందరూ సౌలుగా ఉన్న అతనికి వాక్యం చెబుతుంటే బెదిరించి చంపుతావా? హత్య చేస్తావా? ఒక బోధకుడు చెప్పిన మాటను గౌరవించవా? బోధకుడు చెప్పిన మాట గౌరవించకపోతే ఏం జరిగిందో తెలుసా? జాగ్రత్తగా వినండి, జాగ్రత్త. బోధకుడు అంటే దేవుడితో సమానం. దేవుడితో సమానం అంటే నిన్ను పరలోకం చేర్చేవాడు. క్యారెక్టర్లో ఆయన పరిశుద్ధుడండి, ఈయన పాపిండి, ఈ నర్మాంసుడండి అని కామెంట్లు పెట్టదు ఎవరు. ఈ భూమి మీద నిన్ను పరలోకం, స్వర్గం చేర్చాలంటే బోధకుడులో దేవుడు మాటలు పెట్టాడు. ఒకవేళ ఆ బోధకుడు తప్పు చేస్తున్నాడు అనుకో, అతను నరకానికి పోతాడు. అతని మాటలు నువ్వు నేర్చుకో. నీకెందుకు అతని జీవితం? నీకెందుకు అంటే నీలో ఎక్కడో తేడా కొడుతుంది. ఆడు ఎలాంటి వాడు వాక్యం చెబుతున్నాడు. చాలామంది బోధకులు వాక్యం చెప్పారు అనుకోండి, కొంతమంది ఏం చేస్తారో తెలుసండి, బోధకుడు చెప్పిన మాట వినరండి. ఇలా బోధకుడు చెప్పే మాటలు అక్కర్లే, ఈడింతకుముందు ఏం చేశాడు, ఏ తప్పులు చేశాడు, ఏ పాపాలు చేశాడు, మా దగ్గరకు వచ్చి చెప్తున్నాడు. నీకెందుకు అయ్యి అసలు? క్రీస్తు సంఘంలో ఉన్న మనం కనీస వివేచన, బుద్ధి, జ్ఞానం ఉండాలి. బోధకుడు చెప్పగా మారిపోవాలి. బోధకుడు అంటే ఎవరు అనుకుంటున్నావు? ప్రపంచాన్ని కాపాడేవాడు ఈనాడు బోధకులు.
దైవ సేవకులు, పాస్టర్లు, వారందరిని గౌరవించాలి. ఏ పాస్టర్ అయినా సరే. డబ్బున్న పాస్టర్ని గౌరవిస్తాం, డబ్బులున్న పాస్టర్నేమో తిడతావా? జయశాలి గారు ఇంతవరకు పాదేశం, నువ్వు పుట్టకముందు అది, నేను పుట్టకముందు జయశాలి గారు ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్ కూడా నీకెందుకయ్యా? జయశాలి గారు నీకేం తెలుసు? ఆయన ఛాలెంజ్ చేస్తాడు, నువ్వు ఛాలెంజ్ చేస్తావు. ఇప్పుడు మనం చేయకూడదుగా? జయశాలి గారి బోధన కూడా వక్ర మార్గంలో తీసుకెళ్లే వాళ్ళే మనలో ఉన్నారు చాలామంది. మనం ఛాలెంజ్ చేయడం కాదు. ఒక ప్రసన్న బాబు గారు చేస్తారు, ఒక సంతోష్ గారు చేస్తారు, పెద్ద పెద్దవాళ్ళు చేస్తారు. వాళ్ళందరూ మన ఆత్మీయ అన్నయ్యలు. నన్ను కన్నవారు, నన్ను కన్నవారయ్యా వాళ్ళందరూ. నువ్వు ప్రేమతో వాక్యం చెప్పాలి. వాళ్ళు ఇలా చేశారు, అలా చేశారు, ఈ వీడియోలు చూపిస్తాం, అవన్నీ అవసరమా నీకు? తప్పు. బోధకుడు చెప్పిన మాట వినకపోతే ఏం జరిగిందో తెలుసా? అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం చదవండి, 2వ వచనం, 3వ వచనం చదవండి ఒకసారి. అందుకేనండి నేను ఒకసారి ఈ పాయింట్ ఒకసారి చెప్పినప్పుడు అండి, నిజంగా ఈ ప్రసంగం ఒక చోట చేశానండి నేను. నిజంగా స్టీవెన్ గారు మీ మాటలు విన్నప్పుడు బోధకుడు అంటే విలువేంటో తెలిసి వచ్చింది అన్నాడు పాస్టర్ గారు. థ్యాంక్ యూ సార్, మీ అంత అనుభవజ్ఞుడు ఏం కాదన్న చెప్పాను నేను. నీకు చిన్న వయసులో చాలా గొప్పగా నేర్చుకున్నావు, అదంతా నాది కాదు, దేవుడే నాకు ఇచ్చాడని చెప్పాను. నిజంగా మన మాటలు ఒక మనిషిని మార్చే విధంగా ఉండాలి, ఒక మనిషిని కించపరిచే విధంగా ఉండకూడదు. మనం చేసే కార్యక్రమాలు పరలోకం వెళతాయో లేవో తెలియదు, కానీ ముందు మనం పరలోకం వెళ్ళాలి కదా. బోధకుల్ని పరచొద్దు, సంఘంలో విశ్వాసులను డిస్టర్బ్ చేయొద్దు. నీ పనేది నువ్వు చూసుకున్నంతవరకే. ఇప్పుడు ఎగ్జాంపుల్, క్రీస్తు సంఘాన్ని ఎదిరించి నువ్వు సాధించేది ఏంటి భూమి మీద? అసలు ఒక కోర్టుని ఎదిరించు, పోలీస్ స్టేషన్ ఎదిరించు, నీ కుటుంబాన్ని ఎదిరించు, నీ యూనియన్ ఉంటే యూనియన్లో ఎదిరించు, ఎక్కడెక్కడో సంఘాలను ఎదిరించు, తప్పు లేదు. క్రీస్తు సంఘంతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? అసలు నీకు ఎవరికన్నా తెలుసా? క్రీస్తు సంఘం అంటే మీనింగ్ తెలుసా? క్రీస్తు సంఘం గురించి పూర్తి సబ్జెక్ట్ తెలియకండి చాలామంది ఏదో చిన్న పిల్లలు మాట్లాడే చాక్లెట్ తినేవారుగా మాట్లాడతారు నా దగ్గర చాలామంది వచ్చి. ఈ సంఘం మనదే, నాది, అంతొద్దు. ఆ విషయాలు మనకే అంతొద్దు. ఎందుకంటే నువ్వు శాశ్వతంగా ఉండవు, నేను శాశ్వతంగా ఉండను. ఎవరు ఉండరు ఇక్కడ. నువ్వు ఒంటరిగా పోతావు నరకానికి. ఒకవేళ నేను నరకానికి పోతే కనుక నేను ఒంటరిగా పోతాను. అసలు క్రీస్తు సంఘం గురించి ఎన్ని రాజ్యాలను తీసవతల పడేసాడో తెలుసా నీకు? అసలు బబులోను మహాసామ్రాజ్యం, బబులోను రాజు నెబుకద్నెజరు తీసేశాడు. కోకటి వేళతో ప్రకలింపబడింది సంఘం, మొట్టమొదటి సామ్రాజ్యం. తర్వాత మాదీయ పారసీకుల సామ్రాజ్యం, అది కొన్ని సంవత్సరాలు పరిపాలించారు వాళ్ళు. ఏడో పెర్షియన్ పునాదులతో కదిలించేసి తీసేవతల పడేసాడు దాన్ని. తర్వాత గ్రీకు వీరుడు, గ్రీకు సామ్రాజ్యం, అది ఎందుకు చేతులెత్తేసాడు, ఆఖరికి తీసేసాడు మొత్తానికి కుదుళ్లతో సహా. రోమా సామ్రాజ్యం, నిన్న కాక మొన్నటిది, రూపురేఖలు లేవు, రూపుమాపు చేసాడు దాన్ని. ఇవన్నీ ఎందుకు తీయబడినవో తెలుసా? క్రీస్తు సంఘం ఈ భూమి మీద స్థాపించాలి. క్రీస్తు సంఘమే ప్రపంచానికి దిక్కవ్వాలి. పెద్ద పెద్ద మహాసామ్రాజ్యాన్ని తీసి అవతల పడేయాడు క్రీస్తు సంఘం కోసం. క్రీస్తు సంఘం అంటే మాటలా? ఈ సంఘం నాదంట, నీదా? ఎవరు చెప్పారు నీకు? మీ ఇంటికాడ చెప్పుకో మాటలు అవన్నీ. ఇక్కడ నా దగ్గర బైబిల్ తెలిసిన దగ్గర చెప్తే అసలు కుదరదు, మీ పాస్టర్ గారి దగ్గర చెప్తే అసలే కుదరదు. అసలు బైబిల్ నేర్చుకోవాలి, బోధకుడు చెప్పింది వినాలి. వినకపోతే యూ గెట్ అవుట్. నిన్ను ఎవరు కేకేరు. అసలు ప్రసంగం అలాంటిది. ఏంటి స్టీవెన్ ఇలా ర్యాష్గా మాట్లాడుతున్నా అనుకోవద్దు. సబ్జెక్ట్ అలాంటిది, మరి ఏం చేస్తాం చెప్పండి? ఒకవేళ బోధకులను ఎదిరిస్తే, బోధకులను కించపరిస్తే ఏం జరిగిందో తెలుసా? సౌలు జీవితం ఏమైంది చూడండి ఒకసారి. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు
అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. ఆకాశం వెళ్ళిపోతున్నాడు. క్రైస్తవుని లేపేయాలి, క్రీస్తు మార్గంలో ఉన్న వాళ్ళందరినీ నాశనం చేసేయాలి. అక్కడ ఉన్న వాళ్ళని పోగేశాడు, ఇక్కడ ఉన్న వాళ్ళతో తీసుకెళ్తున్నాడు, గుర్రం మీదకి వెళ్తున్నాడు. మత ఛాందసవాది. ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు అతడు నేల మీద పడిపోయాడు దెబ్బకి నేల మీద. ఏంటంటారా వెలుగు? ఎండ వెలుగా? వడదెబ్బ తగిలింది అంటారు పాపం. ఎండలో తిరిగి వడదెబ్బ తగిలిందా, ఎండ దెబ్బ తగిలిందా సౌలుకి? చూడండి ఏ దెబ్బ తగిలిందో చూడండి ఒకసారి. ఆకాశము నుండి అకస్మాత్తుగా ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు ఆ వెలుగు చూడలేక ఏమైంది చూడండి. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినను. అంటున్నాడు, అసలైన పోయిన ఎంతకే. ఓకేనా? ప్రభువా నీవెవరవని అతను అడుగ్గా అప్పుడు ఆయన అంటాడు, ఆ వెలుగులో ఉన్న దేవుడు మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు, నేను నీవు హింసించుచున్న యేసురా. క్రీస్తు సంఘాన్ని హింసిస్తే యేసు ప్రభుని హింస పెట్టినట్టు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే, నా చుట్టూ ఉన్న క్రైస్తవులకి, నా చుట్టూ ఉన్న సహోదరులకి, నా చుట్టూ ఉన్న క్రైస్తవ స్నేహితులకి మీ తమ్ముడుగా నేను చెబుతున్నాను. క్రీస్తు సంఘాన్ని హింసిస్తే డైరెక్ట్గా నువ్వు యేసు ప్రభుని హింసిస్తున్నావని గుర్తుపెట్టుకోవాలి మనం. జాగ్రత్త, ఎందుకంటే చరిత్ర చెబుతుంది. జాగ్రత్త పడకపోతే ఇక సెలవు. చూడండి, సౌలు గారి జీవితం సెలవైపోయేది. కొద్దిగా నిలబెట్టాడు. సౌలా నీవేళ నన్ను ఎందుకు హింసించుతున్నావని తమ స్వరము పలుకుటి విన్నాను. ప్రభు అని ఎవడమని అతను అడుగ్గా, నేను నీవు హింసించుతున్న యేసునయ్యా, లేచి పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ నీవు ఏమి చేయాలో అది నీకు తెలుపబడినని చెప్పెను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం విన్నారు కానీ ఎవరికి చూడలేక మౌనులై నిలబడిరి. సౌలు నేల మీద పడి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడకపోయిన కనుక వారు అతన్ని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినాల తర్వాత చూపు లేక అన్నపానము లేనివాడై లేమి పుచ్చుకొనకుండెను. ఏం పోయింది చెప్పండి. దమస్కులోనికి వెళ్ళు, ఒకసారి ఊళ్ళోకి వెళ్ళు, అంతేనా పాయింట్ అక్కడ. దమస్కులోకి నడిపించిరే. అతడు 3 దినాల చూపు లేక. అబ్బా ఏంటా వెలుగు! దేవుని వెలుగుతో సౌలు గారి కళ్ళు తీసేశాడు. కళ్ళు పోయినాయి, కళ్ళు కనబడతలే, కళ్ళు ఉన్నాయి కానీ కనిపించట్లే. ఏండే ఎందుకు తీసేయాలండి? ధర్మశాస్త్రం ప్రకారంగా నడిచే వాడి కళ్ళు ఎందుకంటే దేవుడు పోగొట్టాలి చెప్పండి? వెలుగు ద్వారా ఎందుకు పోగొట్టాలి చెప్పనా? పేతురు చెబుతున్నాడు, స్టెఫను చెప్పాడు, శిష్యులందరూ సౌలు గారు చెబుతుంటే వీళ్ళందరూ ఎవరండి? యేసు ప్రభు శిష్యులు, బోధకుడు దగ్గర నేర్చుకున్న బోధకులు చెప్పితే నువ్వు వినలేదు కదా. సాధారణంగా ఒక అన్నయ్య మాట విన్నావు, తమ్ముడి మాట వినవు, చెల్లి మాట వినవు, భార్య మాట వినవు, భర్త మాట వినవు, ఆఖరికి కుటుంబం మాట వినవు. ఓకే, సంఘం మాట కూడా వినవు, నో ప్రాబ్లం. కానీ సంఘంలో బోధకుడు చెప్పగా వినకపోతే, ప్రియులారా చాలా క్రిటికల్ పాయింట్ ఇది. సంఘములో బోధకుడు చెప్పగా వినకపోతే దేవుడు చెప్పాల్సి వస్తుంది నీకు. దేవుడే చెప్పాల్సి వస్తుంది నీకు. జాగ్రత్త. నేను అందుకే చెప్తానండి, ఎప్పుడు కూడా ఒక మాట చెప్తానండి, మన కుటుంబం మాట వినకపోయినా పర్లేదు, కానీ నీ సంఘములో ఉన్న నీ సేవకుడు మాటను గౌరవించి విని నేర్చుకోకపోతే దేవుడే దిగుతాడు కిందకే. బోధకుడి మాట రూఢిపరుస్తాను నేను. బోధకుడు చెప్పిన మాట వినకపోతే ఎవరి ద్వారా మారతావయ్య నువ్వు? అసలు ఎవరి ద్వారా పరలోకం పొందుతావయ్య నువ్వు? నీకు ఇంకో బోధకుడు ఉన్నాడా? ఆ బోధకుడు యేసుప్రభు నమ్ముకోలేదా? ఈ బోధకుడు యేసుప్రభు నమ్ముకున్న మాట వినవో, ఆ బోధకుడు యేసుప్రభు నమ్ముకోలేదు. మరి
ఎవరైనా యేసు దగ్గరే కదయ్యా ఉండేది. ఏ బోధ కూడా చెప్తే నీకెందుకయ్యా? స్టెఫను చెప్పాడు, మారలే. పేతురు చెప్పాడు, మారలే. యాకోబు చెప్పాడు, మారలేదు. ఇంకెవరు? యోహాను గారు చెప్పాడు, మారలేదు. శిష్యులందరూ చెప్పారు, మారలేదు. ఇక ఎవరు చెప్పినా మారవా నువ్వు? నేనే చెప్తాను రా, నేనే చెబుతాను రా అని యేసుప్రభు దిగాడు, ఎంటర్ అయిపోయాడు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మెయిన్ పాయింట్, క్రైస్తవులారా, సహోదరులారా, దేవుడు బోధకుడు ద్వారా చెప్పగా విని మారిపోండి, బతుకుతారు. ఏ బోధకుడు క్యారెక్టర్ నీకు అవసరం లేదు. బోధకుడు చెప్పగా విని మారిపోవాలి. బోధకుడు వెనకాల దేవుడు ఉన్నాడు, అది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. బోధకుడు వెనకాల ఉంది మహాశక్తి యేసు. యేసు, నీవు హింసించుచున్న యేసుని. క్రీస్తు సంఘం వెనకాల యేసున్నాడయ్యా, క్రీస్తు ఉన్నాడు. ఇదండి పాఠం, మీకు అర్థమైందా? అందుకే నా సేవకుడి మాట రూఢిపరచేది నేను టైటిల్ ఎందుకు పెట్టాను తెలుసా? ఆయన మాట బోధకుడు మాటే వినకపోతే ఈ ప్రపంచంలో నిన్ను ఎవరు మారుస్తారు? ఎవరు మారుస్తారు చెప్పండి? నీ తల్లి మాట వినవు, నీ తండ్రిని వదిలేసావు, నీ తల్లిని వదిలేసావు, మీ తమ్ముడిని వదిలేసావు, నీ బంధువులందరినీ వదిలేసావులే, గొడవలేదు, నో ప్రాబ్లం. ఇంకొక అతనే భార్యను వదిలేశాడు, ఇంకొక అతనేమో కుటుంబాన్ని వదిలేశాడు, ఇంకొక అతనేమో అత్తయ్య మామూలు వదిలేశాడు, ఇంకొక అతను ఎవరెవరినో వదిలేశారు. ఎవరిని వదిలేసినా నో ప్రాబ్లం. నీ సంఘములో దైవ సేవకుడు మాట విని వదిలేస్తే సౌలు గారికి కళ్ళు పోగొట్టేశాడు, 3 రోజులు కళ్ళు కనబడకుండా చేసి పడేశాడు అక్కడ. మరి మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటి చెప్పండి? బోధకుడు మాట వినటం మానేసి మళ్ళీ ఆయన మీద కామెంట్లు పెడతారా? ఆయన ఇలాంటోడు అంటారా? అతను ఇంతకుముందు అది చేశాడు అంటారా? ఇవన్నీ అవసరమా నీకు? నీ మీద సౌలు గారే చాలా బెటర్. డైరెక్ట్గా చంపుతున్నాడు, ఓకేనా? డైరెక్ట్గా చంపుతున్నాడు, కత్తిచ్చిన పొడి చేస్తున్నాడు అంతే. నువ్వు నీ సూటిపోటి మాటలతో మనుషుల సంఘంలో హింసిస్తున్నావు కదా. చాలామంది చూడండి ఒకసారి, కొన్ని సంఘాల్లో దెబ్బలాట్లు అంటే నాకు చెప్తూ ఉంటారు కొంతమంది ఫోన్ చేసి, అన్న మా సంఘంలో ఈ ప్రాబ్లం ఉందన్న. ఏంటన్నా అన్న ఫోన్ చేస్తారు. ఒక జీడిఎం సంఘం, ఆ పక్కన మా ఫ్రెండ్ బైబిల్ మిషన్ సంఘం, ఇంకోటి సెవెంత్ డే సంఘం. కొంతమంది నాకు ఫోన్ చేస్తారు, అన్న ఈ సంఘంలో ఈ విషయాలు ఏంటనంటే, నువ్వు తొట్టిల్లినంత వరకు వాక్యం నేర్చుకోమని చెప్తాను. ముందు నువ్వు బలపడు. సంఘంలో అభ్యంతరాలు కలగక మానవు, రాక మానవు. అభ్యంతరాలు ఎప్పుడు ఉండేయే, నువ్వు మాత్రం బలపడని చెప్తాను అందరికీ. అలాగే చాలామంది చేస్తూ ఉంటారు. ఎన్నోసార్లు నేను ఈ వర్తమానాలు, ఈ దేవుడి మాటలు చెబుతూ ఉంటాను, చాలా ఆశ్చర్యపోయి ఆనందపడుతూ ఉంటారు. ప్రియులారా, నేను తీసిన ఈ మెసేజ్లో మెయిన్ పాయింట్ ఏంటంటే, సేవకుడి మాట రూఢిపరుస్తాడు దేవుడు, అది గుర్తుపెట్టుకోండి. ఆయన మాట నువ్వు ధిక్కరిస్తే నరకానికి పోతామనే సంగతి మర్చిపోకు.